ఈ రోజున అనేకులు తమ జీవితాల్లో కుటుంబంలో అందరూ ఉన్నా కానీ ఒంటరిగా తమ జీవితాన్ని వెళ్ళదీసేవారు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాలకి దూరంగా, భర్తకి దూరంగా, భార్యకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా ఒంటరి జీవితాన్ని జీవించేవారిని ఈ రోజున అనేకులు మనం చూస్తున్నాం. అయితే అటువంటి ఒంటరి జీవితంలో ప్రియులరా మనము భయపడుతూ, దిగులు పడుతూ ఈ జీవితము ఏమైపోతుందో అని చెప్పి చాలాసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. యాకోబు తన జీవితంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తన అన్నగారి దగ్గర నుంచి పారిపోతూ వెళ్ళిపోతూ అతడు అరణ్యములో ఒక చోట చేరాడట. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంటుంది. యాకోబు బెర్షిబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుక్రూగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకున్నాడు. యాకోబు తన జీవితంలో మనం చూస్తే అతడు తన తల్లిదండ్రుల దగ్గర నుండి, తన అన్నగారి దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు. అలాగా వెళ్ళిపోతున్న సమయంలో మరి అతని జీవితంలో ప్రొద్దుకూకినట్లుగా రాత్రి సమయం వచ్చింది. రాత్రి అంటే చీకటి. చీకటి అనగా జీవితంలో కష్ట సమయము, బాధల సమయము, ఇబ్బందులు కలిగిన సమయము, సమస్యలు కలిగిన సమయము. రాత్రి అనగా కష్టానికి, బాధకి, దుఃఖానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో తల్లి తోడు లేదు, తండ్రి తోడు లేడు, అన్నగారు తోడు లేరు, కుటుంబము కానీ బంధువులు కానీ ఎవరు అతనికి సహాయం చేసేవారు లేరు. అటువంటి సమయంలో, ఆ రాత్రికాల సమయంలో యాకోబు చేసిన పని ఏంటంటే ఒక రాతిని తనకు తలగడగా చేసుకున్నాడు. ఆ రాయిని తలగడగా చేసుకున్నప్పుడు అతనికి ఒక దర్శనము కలగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ దర్శనము ద్వారా యాకోబుతో మాట్లాడడం చూస్తూ ఉన్నాం. యాకోబుకి గొప్ప ధైర్యాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇటువంటి యాకోబు జీవితంలో వచ్చిన రాత్రి వంటి సమయము ఒకవేళ నీకు సంభవిస్తే యాకోబులాగా నీవు కూడా రాయిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన అంటాడు మన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు అనే బండను నీకు ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, యేసు ప్రభువుని నీవు ఆధారంగా చేసుకున్నప్పుడు, యేసు ప్రభువు మీద నువ్వు ఆనుకున్నప్పుడు నీ జీవితంలో ప్రియులరా ఆ ఉన్న చీకటంతా తొలగిపోయి నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో నువ్వు ఉన్నా కానీ నువ్వు భయపడవలసిన పని లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమనంటే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అవును ప్రియులరా, నువ్వు ఎటువంటి భారాలతో, ఎటువంటి ప్రయాసతో, ఎటువంటి సమస్యలతో సమాధానం లేక, నెమ్మది లేక, ఏం చెయ్యాలో పాలుపోక ఉన్న పరిస్థితులు అన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఆయన విడిచిపెట్టాడు. ఆయన యాకోబుని విడిచిపెట్టలేదు. యాకోబుతో చెప్తాడు, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. అవును, యాకోబుని అన్నాడు ఆయన, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింప చేస్తాను, నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటానని యాకోబుతో మాట్లాడాడు. ఏ దేవుడు ప్రియులరా? ఆ దేవుడు ఎవరయ్యంటే ఆ రాత్రి ప్రియులరా ఒక రాతిని తలగడగా చేసుకున్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన దర్శనమే ప్రియులరా. ఈ రోజున నీ జీవితంలో యేసు ప్రభువుని ప్రియులరా నీ జీవితంలో నువ్వు ఆధారంగా కలిగినప్పుడు, యేసు ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు, యేసు ప్రభుకి నిన్ను నీవే అప్పగించుకున్నప్పుడు నీ భారాలు, నీ ప్రయాసలు, నీ కష్టాలు, నీ కన్నీళ్లను ఆయన తుడిచి
నీకు నెమ్మదిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. యాకోబుని ఆశీర్వదించిన తండ్రి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.